రఘురామకృష్ణరాజు నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. తీరా చూస్తే ఆ సీటు బీజేపీ తీసుకుంది. బీజేపీ రఘురామకృష్ణరాజుకి ఇవ్వలేదు. శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తున్నారు. ఆయన ఆపడానికి శతవిధాల ప్రయత్నించారు, అవ్వలేదు. ఫైనల్గా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి విజయనగరం ఎంపీ సీటు ఆశించారు, అది అవ్వలేదు. తర్వాతన ఏలూరుకో లేకపోతే విశాఖపట్నానికో పెడతారనుకుంటే అది అవ్వలేదు. ఫైనల్గా ఆయన అసెంబ్లీ స్థానానికి ముందుకు రావాల్సి వచ్చింది. అది ఉండి స్థానం తీసుకున్నారు. రామరాజు గారిని పక్కన పెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామరాజు గారికి ఇవ్వడం ద్వారా చంద్రబాబు గారు కూడా ఒకంత త్యాగం చేశారు. ఎందుకంటే ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చలేదు, ఓన్లీ ఒక్క ఉండిలో మాత్రం మార్చారు. ఇప్పుడు రఘురామరాజు పోటీకి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ పూర్తిగా వైముఖ్యం ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. శివరామరాజు ఇంతకుముందు ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి ఆయన, హిందూ సంఘాల్లో బాగా పనిచేశారు. ఆ టైంలో ఆయనతో కలిసి పనిచేసినటువంటి 2-3 వ్యక్తులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆయనతో ప్రచారంలో ఇంటింటా తిరుగుతున్నారు. అక్కడ అనేక మందికి ఫోన్లు చేసి ఓటేయాలని చెప్తున్నారు. దాంతో ఇప్పుడు రఘురామకృష్ణరాజు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మకి వార్నింగ్ ఇచ్చారు, ఫిట్టింగ్ పెట్టారు. ఏమని, మీ బీజేపీ నాయకులు శివరామరాజు వెనకాల తిరుగుతున్నారు, వాళ్ళని మీరు కంట్రోల్ చేయట్లేదు. అట్లాంటప్పుడు ఉండిలో ఇప్పుడు 2 ఓట్లు వేయాలి కదా, ఒకటి నాకు ఒకటి మీకు అని. మీరు వాళ్ళని కంట్రోల్ చేయకపోతే నా ఒక్కొక్కడికి ఓటేయమంటాను, 2వ ఓటు ఎవరికి వేసుకుంటారు మీ ఇష్టం అని చెప్తాను, అప్పుడు మీరు దెబ్బతింటారు మీ ఇష్టం అంటూ ఆయన్ని, అది బ్లాక్మెయిల్ అనాలా లేకపోతే ఇది హెచ్చరిక అనాలా, ఏమైనా సరే రఘురామ కొత్త ఫిట్టింగ్ పెట్టారు. మరి ఇప్పుడు ఆయన వచ్చి శ్రీనివాస్ వర్మ వచ్చి ఆయా నాయకులకు ఫోన్ చేసి మీరు అనవసరంగా చేయగాల్చొద్దు, కావాలంటే ఈ 10 రోజుల పాటు ఎటన్నా వెళ్ళిపోండి, ఎటు తిరగకుండా పార్టీకి వ్యతిరేకం అవుతారు, లేకపోతే పార్టీ నుండి సస్పెన్షన్ అవుతారు, ప్లస్ పార్టీకి వ్యతిరేకమైన వాళ్ళు అవుతారు, కాబట్టి ఆలోచించుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు అన్నమాట.